హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత. ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక గుడ్ న్యూస్తో వచ్చేసాను. మీరందరూ ఏదో ఒక టైంలో మీ బేబీకి ఆధార్ కార్డ్ చేయాలని అనుకునే ఉంటారు. దానికోసం ఆధార్ సెంటర్కి కానీ వెళ్ళి ఈ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఏ ఫామ్ తీసుకోవాలి, ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ ఇవన్నీ తెలిసినా మనం ఆ సెంటర్కి వెళ్ళాక ఒక షెడ్యూల్ టైం అయితే ఇస్తారు. ఆ డేట్లో మాత్రమే సెంటర్కి పోవాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి అండ్ టెన్షన్గా కూడా ఉంటాయి. ఒకవేళ ఆధార్ సెంటర్ అనేది దూరంగా కూడా ఉంటే అక్కడికి బేబీని తీసుకెళ్ళాలి. అప్పుడు బేబీ మూడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాము అండ్ అది కూడా కొంచెం రిస్కీ మ్యాటర్. సో దీనికోసం అయితే నేను బేబీ ఆధార్ కార్డ్ని ఎలా చేయాలని ఆలోచించి సెర్చ్ అయితే చేశాను. సో సెర్చ్ చేసినప్పుడు నాకైతే ఒక వెబ్సైట్ అయితే దొరికింది. వాళ్ళు ఆధార్ కార్డ్కి సపోర్టింగ్ టీమ్ అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అప్లై చేశానో మీకు చూపిస్తున్నాను. జనసేవక అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ నెంబర్ అయితే ఇచ్చున్నారు. ఆ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే బుకే స్లాట్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే అప్లికెంట్ నేము, అలాగే మొబైల్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్, ల్యాండ్ మార్క్, ఇక్కడ వచ్చేసి వార్డు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు 1 by 1 అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడైతే సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ సర్వీస్ కావాలి కదా, వార్డ్ అనేది ఎన్రోల్మెంట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి వాళ్ళైతే మన హోమ్ ని విజిట్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా, పిన్ కోడ్ బట్టి అయితే మనకు కొన్ని వార్డ్స్ అయితే వస్తాయి. సో ఆ వార్డ్స్ ద్వారా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో లేకుంటే మీరు మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఆధార్ న్యూ ఎన్రోల్మెంట్ కాబట్టి అది ఆ సర్వీస్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఈ ప్రాసెస్కి ఎంత అవుతుంది అనేది నీట్గా వాళ్ళు చూపిస్తారు చూడండి. సో 115 రూపీస్ అనమాట. సో నీట్గా చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ వెరిఫై మొబైల్ నెంబర్ అని కూడా అడుగుతున్నారు. సో దాన్ని కూడా మీరు ఇంకొకసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా వెరిఫై అయ్యేటప్పుడు మనకు ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే మనకు సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ తర్వాత మీకు వాళ్ళే కాల్ చేస్తారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, లేకుంటే ఆ ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళతో కాల్ చేసి మాట్లాడవచ్చు. సో వీళ్ళైతే 2 టైప్స్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకటి ఫామ్ సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు కాల్ చేస్తారు, లేకపోతే మనం డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో నేనైతే డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళతో కాల్ అనేది ఎప్పుడు రావాలనేది డిస్కస్ చేసి షెడ్యూల్ అయితే చేశాము. సో వాళ్ళైతే మండే వస్తానని చెప్పారు. సో టోటల్గా వాళ్ళు ఆ డేలో ఎప్పుడైనా వస్తారు. సో వచ్చినప్పుడు వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ కూడా వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. సో ఆధార్ కార్డు ప్రాసెస్కి ఏవేవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా వాళ్ళే నీట్గా తీసుకొస్తారు. పాపకైతే ఐ కాంటాక్ట్, ఫింగర్ ప్రింట్స్ అనేటివి తీసుకోరు. సో గార్డియన్ అయితే తీసుకుంటారు. గార్డియన్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కూడా ఫింగర్ ప్రింట్ అనేది తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఫామ్ అయితే ఇస్తారు. దాంట్లో మనం బర్త్ సర్టిఫికేట్లో ఏ డేటా అయితే ఉందో అది క్లియర్గా మనము ఆ ఫామ్లో అయితే ఫిల్ చేయాలి. సో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ కూడా నీట్గా మెన్షన్ చేయాలి, ఏదర్ ఫాదర్ది కానీ మదర్ని కానీ. వన్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనమైతే వాళ్ళకి ఆ ఫామ్ ఇచ్చేసినట్లయితే వాళ్ళు చెక్ చేస్తారు మొత్తం కూడా ఆధార్ కార్డుతో మ్యాచ్ చేసి. వన్స్ అలా అయిన తర్వాత మనం బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, సో ఆ బర్త్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే అది మళ్ళీ మార్చాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఇచ్చే డేట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు ఒక పెద్ద మెయిన్ టాస్క్ అయితే వస్తుంది. సో అదేంటంటే పాపకి ఫోటో తీయమంటారు. సో ఫోటో తీసేటప్పుడు పాప కరెక్ట్గా దాంట్లోకి చూస్తేనే ఫోటో అనేది క్లారిటీగా వచ్చి ఆధార్ కార్డ్ అనేది ఓకే అవుతుంది. సో మాకైతే 3-4 అటెంప్ట్స్ చేసిన తర్వాత 4th అటెంప్ట్లో అయితే మాకు పాప కరెక్ట్గా చూసింది అండ్ ఆధార్ కార్డ్ అనేది ఓకే అయ్యింది. వన్స్ పాప ఫోటో అనేది క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ మీద సైన్ చేయాలి. ఆ సైన్ చేసిన దాన్ని వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేసి అలాగే ఫాదర్ది కానీ మదర్ది కానీ ఆధార్ కార్డ్ అయితే దాని లోపల పంపించి స్కాన్ చేస్తారు మళ్ళీ. సో వన్స్ ఇలా అయిన తర్వాత మనకు ప్రింట్అవుట్ అనేది ఇస్తారు. ఆ ప్రింట్అవుట్ మీద మనం సైన్ అయితే పెట్టాలి. సో మనం సైన్ పెట్టించిన తర్వాత వాళ్ళు కూడా సైన్ పెట్టి మనకైతే ఆ ఫామ్ ఇచ్చేస్తారు. సైన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా మనం అన్ని ఒకసారి నీట్గా డీటెయిల్స్ చూడాలి. ముఖ్యంగా వచ్చి నేము, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. వాటిలో ఏది మిస్ అయినా కూడా మళ్ళీ ప్రాసెస్ అనేది చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో బేబీకి ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో బాల ఆధార్ అనేది 5 years వరకు మాత్రమే మళ్ళీ బేబీ యొక్క ఫింగర్ ప్రింట్ అలాగే ఐ స్కానింగ్ అనేది చేయాల్సి వస్తుంది 5 years తర్వాత. సో ఈ ఎంటైర్ ప్రాసెస్కి ఎంత తీసుకున్నారో మీకు తెలుసా? జస్ట్ 115 రూపీస్ మాత్రమే. సో ఇంత తక్కువ ఖర్చులో అయితే ఆధార్ రావడం చాలా గొప్పదని అనిపించింది నాకైతే. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని కూడా నాకు అనిపించింది. ఈ సర్వీస్ అయితే బెంగళూరు 1 వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ ఆప్షన్ వచ్చేసి బెంగళూరులో మాత్రమే ఉంది. సో బెంగళూరులో ఎవరైతే ఉంటారో పాపకి ఆధార్ చేయించాలి అని చెప్పి, సో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది.
మా బేబీకి ఎట్లా ఫొటోస్ అనేది తీసారో మొత్తం కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. సో అలా నీట్గా వచ్చేసి ఫొటోస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో మొత్తం కూడా 1 బై 1 అనేది ప్రాసెస్ నీట్గా చేశారు. సో సర్వీస్ కూడా చాలా బాగుంది. సో బెంగళూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో దీన్ని నేను ఎలా అప్లై చేశాను, సో ఏ సైట్లో చేశాను, ఎలా ఫిల్ చేశాను అంతా కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో ఆ వీడియోని కూడా నేనైతే ఇప్పుడు మీకు యాడ్ చేయబోతున్నాను ఈ వీడియోలోనే. చూసారు కదా, సో ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఆధార్ సెంటర్కి వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసుకొని అండ్ అది మనకు వర్క్ కాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాము. సో ఇవన్నీ ఇది ఓన్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే కాబట్టి, సో ఎవరైతే బెంగళూరులో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో వాళ్ళు వచ్చేటప్పుడు ఆధార్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటారని చెప్పాను కదా, సో అవన్నీ తెచ్చుకున్న తర్వాత మనం ఒక టేబుల్ని ఒక ప్లగ్ని ప్రొవైడ్ చేసేస్తే చాలు, వాళ్ళే నీట్గా అన్నీ పెట్టేసుకుంటారు. సో వన్స్ ఆధార్ అయ్యేటప్పుడు కూడా ఏమేమి డీటెయిల్స్ కావాలనేవి కూడా వాళ్ళే చెప్తారు. సో మనం నీట్గా వాటిని ఫామ్ని ఫిల్ చేసేసి సైన్ పెడితే జస్ట్ 15 మినిట్స్లో మనకు ఆధార్ అనేది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇదైతే చాలా బాగా అనిపించింది అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాసెస్ అనేది అయిపోయింది. ఒకవేళ మేమే బయటకు వెళ్ళి ఉంటే సో ప్రాసెస్ అనేది లాంగ్ అయ్యేది అండ్ జర్నీ చేయాలి అండ్ పాపకి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను మీకు ఎంతో యూస్ఫుల్ వీడియో చేశాను కదా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే బెంగళూరులో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.